శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 28లో ఉన్న మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ఈరోజు వాగ్దానము, మీకు దేవుడు ఆయన నుండి విశ్రాంతిని విడుదల చేస్తూ ఉన్నాను. నేను నిన్ను నమ్ముకున్నాను, నీ మీద ఆధారపడ్డాను ప్రభువా, నాకు శాంతి లేదయ్యా, నెమ్మది లేదు, ఏ విషయంలో కూడా నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు అని తలబాదుకుని ఏడుస్తున్నావా, ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావా? దేవుడు నీ కష్టాన్ని చూశారు. నేను ఎవరికి చెప్పుకోవాలి? నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరు చెప్తే అర్థమవుతుంది నా పరిస్థితి? ఇది నేను చెప్పలేను, మనసిప్పి చెప్పలేను. నేను ఎవరితో ఒకటి షేర్ చేసుకోలేను. ఇది నాలో నేనే కుమిలిపోతున్నాను. నాకు అసలు బ్రతకాలని లేదు, నాకు మనసు చెదిరిపోయింది, ఎటన్నా పోవాలని ఉంది, చనిపోవాలని ఉంది అని అనుకుంటున్నావా? దేవుడు నీకు ఈ దినాన్ని గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. నీకు నేను విశ్రాంతిని కలగజేస్తాను. ఇంకా అద్భుతం ఏంటి? ఇంకా దీని మించిన అద్భుతం ఉందా? నీ జీవితంలో ప్రశాంతత ఏది కోరుకుంటున్నావో దేవుడు అటువంటి ప్రశాంతమైన జీవితం. ఇల్లు లేక ఏడుస్తున్నావా? మంచి ఇల్లు ఇస్తాడు. అమ్మాయ మంచి ఇల్లు ఇచ్చాడు అనే శాంతి కలుగుతుంది. పెళ్ళి అవ్వలేదంటే పెళ్ళి అయినట్టు శాంతి ఇస్తాడు. అన్నిట్లకంటే శాంతి నీకు పరలోక రాజ్యంలో చోటిస్తాడు దేవుడు. కానీ భూలోకంలో బతుకున్నంతకాలం భూలోక భాగ్యం ఇచ్చి నిన్ను సంతోషపెడతాడు, ఆత్మలో కూడా నిన్ను సంతోషపెడతాడు. ఎందుకంటే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులు నా యొద్దకు రండి, కమ్ టు మీ, ఐ విల్ గివ్ పీస్ అండ్ రెస్ట్ అన్నాడు. కమ్ టు మీ, నా యొద్దకు రండి, మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. యేసయ్యా అని పిలిస్తే ఆయన మహిమను మీరు చూస్తారు. ఈరోజు శుభవార్త ఏంటంటే మీకు విశ్రాంతిని దేవుడిస్తున్నాడు. అంటే నేను చచ్చిపోతానా పాస్టర్ గారు? మేము వెళ్ళిపోతామా? మా పని అయిపోయిందా? నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోతామా? నో, ఇక్కడే నీ ప్రాణమునకు సేద తీర్చుకునేలాగా దేవుడు కృప చూపిస్తాడు. నీ ప్రాణము నెమ్మదవుతుంది. ప్రతిరోజు ఒక రకమైన పోరాటం, తరమబడటం, ఆరాటం, పరుగులే. జీవితంలో సుఖం లేదు అనుకుంటున్నావు కదా? గొప్ప సుఖశాంతులు, కృపాక్షేమములు నీ వెంట వచ్చేలాగా ఆయన నీకు శాంతిని కలుగజేస్తున్నాడు. ఆత్మ మీకు తోడైండును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, సాక్ష్యాలున్నాయి. కడపలో 3 సంవత్సరాలకి గర్భఫలము వచ్చింది, సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యం చూద్దాం. నా పేరు మధు అండి, మా భార్య పేరు మణి. మేము ప్రొద్దుటూరు నుంచి వస్తున్నాము. ప్రొద్దుటూరు పక్కన తొండలదిన్నె అనే విలేజ్ నుంచి వస్తున్నాము. 2023 మేలో పెళ్ళయింది. పెళ్ళైన 5 నెలలకి మా భార్య కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన 5 నెలలకే మళ్ళీ అబార్షన్ అయింది. అబార్షన్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్నాము. 6 నెలల వరకు అసలు పిల్లల వరకు ఏం ఆలోచన పెట్టుకోవద్దండి, అంతవరకు రెస్ట్ తీసుకోండి అని చెప్పారండి. 1 ఇయర్ వరకు వెయిట్ చేసాము. హాస్పిటల్కి అన్నీ తిరిగాము. ఎట్లా పోయినా కూడా డబ్బుల వరకు పోతానే ఉన్నాయి. ఏది కొద్దిగా మాకు ఏ రెస్పాన్స్ లేదు, ఏం సరిగ్గా లేదండి. వెళ్ళాము, మళ్ళీ తర్వాత హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నాము, జరుగుతూనే ఉన్నాయి. మాకు మా భార్య వాళ్ళ అక్క వాళ్ళు ఇట్లా కడపలో ఇస్సాకయ్య ప్రార్థన చేస్తున్నారు,
మీరు ఒకసారి వెళ్ళండి, నా కోసం వెళ్ళండి మీరు అని వాళ్ళ అక్కగారు చెప్పారండి. మేము ఏ చూద్దాము, మా ప్రేయర్ వెళ్తే బాగుంటుంది కదా అనేసి అనుకున్నాము. మా భార్య వచ్చేసి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా నాకు అయితే ఏమీ నమ్మకం లేదు, నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, నా వల్ల కాదు, నేను ఎట్లా పోయినా కూడా కుదరదు, నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, ఏ ట్రీట్మెంట్ పరంగా నాకు ఏం అవసరం లేదని చెప్పిందండి. నాకు చాలా ఆనందం వేసి సరే వెళ్దామనేసి ఇసాకైపాడడానికి మాధవి కన్వెన్షన్ హాల్ అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన 2 నెలలకే మా భార్య కన్సీవ్ అయిందండి. హాస్పిటల్కి వెళ్ళాము, అన్నీ చేసినా కూడా మాకు ఏ రెస్పాన్స్ లేదు. మేము వచ్చిన 2 నెలల్లోనే మా భార్యకి కన్సీవ్ అయిందండి. వెళ్ళాము, ముందులాగా మళ్ళీ జరుగుతుందేమో, అబార్షన్ అయిందేమో, మళ్ళీ అవుతుందేమో అనేసి టెన్షన్ పడతా నెల చెకప్కి వెళ్తా, హాస్పిటల్కి వెళ్తా ఉన్నామండి. వెళ్ళాము, ప్రతి నెల బాగానే ఉందన్నారు. 5వ నెల అయిపోయింది, 6వ నెల అయిపోయింది. ప్రతి నెల మేము ఇసాకయ్య ప్రార్థనకి వస్తూనే ఉన్నాము. 7వ నెలలో బాగానే ఉంది. 8వ నెలలో నేను ఇసాకయ్య ప్రార్థనకు రాలేకపోయాను. నేను వచ్చేసి కార్ రెంటల్ తిప్పుతూ ఉంటానండి. సో కొద్దిగా డబ్బుల పరంగా ఇబ్బంది పడి బాడిగలకు వెళ్ళానండి. ఆ నెల 8వ నెలలో నేను ఇసాక ప్రార్థనకి రాలేకపోయాను. ఆ నెలనే నాకు యాక్సిడెంట్ అయిందండి. కార్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన వెంటనే ఎందుకు ఇట్లయింది అనేసి చాలా బాధపడాను. మా భార్య అందుకు చాలా బాధపడుతుంది. వచ్చాము, ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకో వెనకేసిన తర్వాతనే ఇట్లా అయింది అనుకున్నాము. మళ్ళీ 2 నెలలు కూడా వెనకేసాము, 3 నెలలు వెనకేసాము. 3 నెలల నుంచి మాకు చాలా ఇబ్బంది పడినాయి. 3వ నెలలో మళ్ళా మేలో మా బాబు డెలివరీ అయ్యాడండి. డెలివరీ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఈ మంత్ మేము మళ్ళీ వచ్చాము హాస్పిటల్, ఇక్కడికి వచ్చాము. మేము అసలుకి మా భార్యకి ఏదో వైరస్ ఉండడం వల్ల అసలు కన్సీవ్ అవుతుందని గుడికి చాలా వరకు చెప్పారండి. హాస్పిటల్కి వెళ్ళింటే ఆ టెస్ట్ చేయించాము. టెస్ట్ చేయించడం వల్ల అక్కడ అమ్మాయిలకి కొద్దిగా వైరస్ అనేది ఉంటుంది, ఈ అమ్మాయికి కొద్దిగా ఎక్కువ ఉంది అని చెప్పారండి. పిల్లల మీద మీరు ఇప్పుడే పెట్టుకోవద్దు, 2 సంవత్సరాల వరకు అసలుకి ఏం వద్దని చెప్పారు. అట్లాంటిది ఆశ్చర్యం ఏంటంటే పెళ్ళి జరిగింది మాకు 2023లో మేలో. నా బర్త్డే మే 18వ తారీఖు నా బర్త్డే. మళ్ళీ మేలోనే నా కొడుకు పుట్టినాడు. నా బర్త్డే రోజే నా కొడుకు పుట్టినాడు. ఎంత ఆశ్చర్యం అంటే నాకు అసలు ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. వెనకేయడం వల్ల నాకు ఎన్ని ఆపదలు వచ్చాయో నాకే అర్థం కాలేదు. ఎంత చిత్రహింసలు పడినానో నాకే అర్థం కాలేదు. దేవుడు లేకపోతే నాకు బాబు ఉండేవాడు కాదు, చాలా ఇబ్బంది పడేవాడిని. ఎట్లనో దేవుని వల్ల నాకు బిడ్డ దొరికాడు. నేను ఇక్కడికి రావడం వల్ల నాకు బిడ్డ దొరికాడు. మేమంతా ఇప్పుడు ప్రజెంట్ బాగా సంతోషంగా ఉన్నాము, ఏ సమస్య లేదు. ఎంత దుఃఖంలో ఉన్నారో వారు. పిల్లలు లేని వాళ్ళకి ఆ కష్టం ఉంటుంది, చాలా కష్టం. కానీ పిల్లలు మనకి బజార్లో దొరకరు, కిరాణా కొట్లో దొరకరు, బంగారం కొట్లో దొరకరు. బిడ్డలు ఎక్కడ దొరుకుతారు? దేవునిలో దొరుకుతారు. ఆమేన్. గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమా. మరి మన ప్రార్థనల ద్వారా దేవుడు 10,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. 17 సంవత్సరాలకి దేవుడు బిడ్డలు ఇచ్చాడు. ఆ సాక్ష్యం ఇద్దాం. వీరి పేరు కీర్తిమై, తలమంచి గ్రామం, జమ్మలమడుగు తాలూకా, మైలవరం మండలం నుంచి వచ్చారు. వీరికి పెళ్ళైన తర్వాత ఒక కుమారుడు కలిగారు. దాని తర్వాత పిల్లలు లేక బాధపడుతూ ఉండగా 17 సంవత్సరాల తర్వాత ఇసాకయ్య పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోగా వారికి మామిడి పండు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోగా వారికి సంతానం కలిగింది. 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మగబిడ్డ కలిగినందుకు దేవుడికి స్తుతులు చెల్చుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. మరొకరికి 20 సంవత్సరాలకి పెళ్ళైన 20 సంవత్సరాలు. పెళ్ళైన 20 సంవత్సరాలకి ఎవరు పుడతారు చెప్పండి? పెళ్ళైన 20 సంవత్సరాలకి ఎవరు పుడతారు? తెలుదా మీకు? తెలీదా? పెళ్ళి చేస్తే అనుకో మీ బిడ్డకి 20 సంవత్సరాలకి ఎవరు పుడతారు? గట్టిగా చెప్పాలి. మనవడు పుడతాడు, మనవరాలు పుడుతుంది. పిల్లలు పుడతారా 20 సంవత్సరాలకి? మన దేవుడు చేసే కార్యాలు 20 కాదు 30 అయినా కానీ నీకు మాట ఇచ్చాడు, నెరవేరుస్తుంది. ఈ వాగ్దానం చూడండి. దేవునికి నా నిండి వందనాలు. పైడసింతపాడు, ఏలూరు మండలం, ఏలూరు జిల్లా అండి మాది. నా పేరు సైదు విజయ.
నాకు వివాహం అయ్యి 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాలు మట్టి ట్రీట్మెంట్ చేసుకోగా అక్కడక్కడ 6 కానుపులు అయితే వచ్చాయి. వత్తం పోవడం 5 నెలలకి 4 నెలలకి 5 నెలలకి 4 నెలలకి అలాగా అపరేషన్ అయిపోయినాయండి. ఏదో ఒక రకంగా డాక్టర్లు తీసేయాలని చెప్పి తీసేసేవారు. అయితే విసారంగా ఏ ట్రీట్మెంట్ చేయకూడదు, నేను దేవుడి మీదే ఆనుకుని ఉండాలని చెప్పి దేవుని మీదే ఆనుకుని ఉండేవాళ్ళు. మా తోటకోళ్ళకు కూడా పిల్లలు లేరు. ఏలూరులోనూ కండ్రిచ్చుకోవడానికి పెట్టేవారండి ఈ సభ. అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టింది మా తోడుకోళ్ళు 1 నెల. అయితే అక్క నువ్వు కూడా రా అక్క, నీకు కూడా లేడు కదా పిల్లలు, దేవుడు కార్యం చేస్తాడు మనని చెప్పి మేమిద్దరం 2 అన్నదమ్ములు 2 తోడుకోడళ్ళు వచ్చేవాళ్ళు అండి. మేము మొత్తం మొదలుపెట్టిన తర్వాత 7 నెలలు మానుకుంటా అయినా సరే 7 నెలలు కంప్లీట్ చేసామండి. అయితే 7వ నెల వచ్చింది, ఇంకా నాకు గర్భం రాలేదు. ఇంకా దేవుడి చిత్తం ఏమైందో నేనైతే మందులు వాడినాం, కానీ దేవుడే కార్యం చేస్తాడు. కానీ వరుసగా నేను రాలేదు కనుక దేవుడిని కార్యం చేయలేదేమో. వచ్చేవండి 1 నెల తర్వాత అదే నెలలోనూ విస్తారపడిపోయి నాకు ఏంటి వచ్చినాయి పోనియి. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాను. ఇసాకయ్య గారి దగ్గరికి 7 నెలలు వెళ్ళాను, ఇంకా రాలేదని విసారంగా ఉన్నానండి. ఆ నెక్స్ట్ 15 రోజులకి నేను కన్సీవ్ అవ్వడం జరిగిందండి. జరిగిన తర్వాత 3 నెలలు వచ్చిన తర్వాత నాకు కడుపులో గర్భసంచులు ఏమన్నా తేడా ఉన్నదేమని చెప్పి కుట్లేసారండి. కుట్లేసిన తర్వాత అంతా బెడ్ రెస్ట్ 5వ నెల వచ్చిందండి. హై బీపీ అన్నారు. హై బీపీ అంటే చిన్న ప్రాణం అయితే మేము చెప్పలేము, ఈ 24 గంటల్లో పోద్ది. పెద్ద ప్రాణానికి కూడా మేము నిఖరమైతే మేము చెప్పలేమండి. మీ పేరెంట్స్ అంతా సంతకాలు పెట్టాలని చెప్పారు. పేరెంట్స్ అంతా సంతకాలు పెట్టారండి. చాలా విసారపడ్డారు నా పేరెంట్స్ అయితే. చిన్న ప్రాణం పోనా పర్వాలేదు, దేవుడు చెడు దేవుడు తీసుకుంటాడు. ఈ లోకంలో కొన్నాళ్ళు తిరిగింది నా కూతురుగా ఉంటే బాగుంటుందని చాలా బాధపడి వేదపడినప్పుడు దేవుడి కార్యం చేశాడండి. అలాగా 7 నెలలు ఉంచాడండి దేవుడైతే. ఎప్పుడు 4 నెలలకి 5 నెలలకి అబార్షన్ అయిపోయేది. 7వ నెల లాస్ట్ రోజు అండి, అదే 8వ నెల దొరబడతానికి. అదే రోజు నాడు పొద్దుగమాల 8 గంటలకి నొప్పులు రావడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్తే కుట్లు ఫెయిలర్ అయిపోయినాయి అమ్మ, అందుకు నొప్పులు వస్తుంది, డెలివరీ అయిపోద్దని చెప్పారు. సర్లే దేవుడికి మహిమ, బిడ్డ శుభ్రంగా ఉంటే చాలు, లేకపోతే మనం చేసేది ఏమి లేదని దేవుడి మీద ఆనుకున్నామండి. బిడ్డ అయితే బయటకు వచ్చాడు నార్మలీగాను, ఏ బాధ లేకుండాను. కానీ వచ్చిన తర్వాత కుట్లు చూసారండి, ఎక్కడ కుట్లు అక్కడే ఉన్నాయమ్మా, లోన కుట్లు అయితే మేము ఇప్పలేదు, ఊడిపోని అనుకున్నాము, కుట్లు అయితే ఊడలేదమ్మా అని చెప్పి బిడ్డని ఏలూరు బ్లాజమ్స్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిన్న హాస్పిటల్లో ఉంచారు. అరగంట సేపు ఇప్పినా కూడా ఇప్పలేదండి లోన కుట్లులాగా ఉండగా నా దేవుడు నా బిడ్డని ఆ నిప్పుల ద్వారా బయటకు ఇచ్చాడండి. చాలా గండాల నుంచి నా బిడ్డని తప్పించుకుంటా 6 కానుపులు తీసుకున్న నా దేవుడు ఈ బిడ్డని నా చేతికి ఇచ్చినందుకు ఇది నా చిన్న సాక్షి. దేవుడు దీవించునుగాక. సమస్యలు ఎన్నున్నా ఆయన వాగ్దానము మాత్రము చాలా ఈజీగా నెరవేరుతుంది. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. మరి మీకు ఎవరెవరికి పిల్లలు కావాలని వచ్చారో దేవుడు తప్పకుండా ఇస్తాడు. అమ్మమ్మ అవ్వాలనుకునే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నానమ్మ అవ్వాలనుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీరందరూ పిల్లల్ని ఎత్తుకుని దేవుని గణపరుస్తారు. ఇంకొక సాక్ష్యం మీ ముందు పెడుతున్నాను. ఆయన ఒక ప్రిన్సిపల్, కిడ్నీలో స్టోన్ ఉంది ఆయనకి. ఆ స్టోన్ కాస్త ఏమైపోయిందంటే యూరిన్ వెళ్ళే పైపులో అడ్డుపడిపోవడం వల్ల చాలా నొప్పి ఎక్కువైపోయి చాలా బాధపడుతున్నాయి. హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ చూపించుకున్నాడు. స్కాన్ చేస్తే చాలా పెద్ద రాయి ఉంది కిడ్నీల దగ్గర, అది 6 mm ఎంత ఉందని చెప్పి దీన్ని ఆపరేషన్ చేసి తీయాలన్నాడు. 50,000 రూపాయలకి డాక్టర్తో మాట్లాడుకున్నాడు. రేపు వస్తానని వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి అన్నది, ప్రార్థనా తైలం తాగరా పోతుందని చెప్పింది. ఏం చెప్పింది? ప్రార్థనా తైలం తాగు, ఒక ఉపశమనం అయిపోతుంది నీకంటే. ఆ మనుషుడు ప్రార్థనా తైలం తాగాడు. ప్రతిరోజు నిద్ర పట్టట్లేదు, భయంకర నొప్పితో బాధపడుతున్నాడు. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు, సుఖంగా నిద్రపోయాడు. ఉదయాన్నే లేచాడు, హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ ఆపరేషన్ చేస్తారంటే ఇతను అన్నాడు, ఆపరేషన్ కాదు, రాత్రి నాకు ఏదో అద్భుతం జరిగినట్టు అనిపించింది, మీరు ఒకసారి మళ్ళీ పరీక్ష చేయనంటే, నిన్నే కదా స్కాన్ చేసావన్నాడు. మళ్ళీ స్కాన్ రిపోర్ట్ రాశాడు. మళ్ళీ స్కాన్ తీసుకుంటే ఆ రిపోర్టరు, ఆ స్కాన్ చేసేవాడు కూడా, నిన్నే కదా మనం తీసాము, నిన్న రాయి ఉంది కదా అన్నాడు. లేదు నేను ఇలాగా రాత్రి ఒక అద్భుతం జరిగింది, నేను సుఖంగా నిద్రపోయానంటే బహుశా రాయి పోయి ఉంటుంది, మళ్ళీ స్కాన్ చేయమంటే స్కాన్ తీస్తే రాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంత ఆశ్చర్యం దేవుడు చేసిన కార్యం. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రార్థనా తైలము మీరు త్రాగటం కూడా మంచిదే. అది యేసు రక్తముగా లోపలికి వెళ్తుంది, మన రక్తాన్ని పరిశుద్ధపరుస్తుంది. సిలువ వేసుకోవటం మంచిది. 7 సిలువలు వేసుకోండి. ఈ
ఆ డాక్టర్ అన్నాడు, నువ్వు చదువుకున్నవాడుగా ఉన్నట్టున్నావు, ప్రిన్సిపల్ కదా, నువ్వు చదువుకున్న మూర్ఖుడిలాగా ఉన్నావు, ఇంకా ఇలాంటి విశ్వాసాల గురించి ఏంటని అని ఉంటాడు. అది కూడా సాక్షి చెప్పాడు. చూడండి. ఎస్, దేవునికి వందనములు. ఇసాకయ్య గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. నా పేరు బుల్లిరాజు, దేవరపల్లి నుంచి వచ్చానండి. నేను ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నానండి. నాకు లాస్ట్ మంత్ జూన్లో 20వ తారీఖున నాకు కిడ్నీలో స్టోన్స్ నొప్పి అనేటువంటిది విపరీతంగా అర్ధరాత్రి 11:30 నుంచి స్టార్ట్ అయ్యి తెల్లవారులు వస్తూనే ఉంది. తెల్లవారుజామున నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే కిడ్నీలో స్టోను యూరిన్ వచ్చేటువంటి పైపులో మధ్యలో ఆగిపోవడం వల్ల నీకు సీరియస్ అవుతుందని చెప్పేసి 12 hours నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. మా అమ్మగారు దాదాపుగా 4 సంవత్సరాల పైబడి ఈ యొక్క ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకు వస్తుందండి. మా అమ్మగారు ఈ తైలంని నాకు ఇచ్చి, నువ్వు త్రాగేటువంటి నీటిలో కానీ మెడిసిన్స్లో కానీ వేసుకుని ఉంటే నీకు ఇది కొంచెం ఉపశమనం లభిస్తుందని చెప్పేసి మా అమ్మగారు చెప్పడం జరిగింది. నేను వేసుకున్నటువంటి 48 గంటల్లోనే నాకు కిడ్నీలో స్టోన్ అనేటువంటిది యూరిన్ ద్వారా వచ్చేయడం జరిగిందండి. యాక్చువల్గా నాకు తెల్లారితే ఆపరేషన్ అండి, ల్యాప్రోస్కోపీ ద్వారా 50,000 డాక్టర్తో మాట్లాడుకున్నానండి. కానీ ఈరోజు రాత్రే నాకు మంచి గాఢ నిద్ర పట్టింది. తెల్లవారిదప్పటికి నాకు చాలా ఫ్రీగా ఉన్నది. హాస్పిటల్ థియేటర్కి వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి ఆలోచన వచ్చింది, నేను మరలా రీస్కాన్ చేయించుకుంటాను, నాకు స్టోన్ పడిపోయింది అనేటువంటి ఫీలింగ్లో ఉన్నానంటే డాక్టర్లు నమ్మలేదు. స్కాన్ చేసేటువంటి వాళ్ళు రేడియాలజిస్టులు కూడా స్కాన్ వద్దు, రాత్రి నీకు స్టోన్ ఉందని చెప్పాము, ఆపరేషన్ చేసుకో, కిడ్నీ విపరీతమైనటువంటి వాపు ఇన్ఫెక్షన్ వచ్చేసింది, మీరు ప్రిన్సిపాల్ అయ్యింటి కూడా మా మాట వినట్లేదు, చదువుకున్న మూర్ఖులా ఉన్నావు, దయచేసి ఆపరేషన్ చేయించుకొని అంటే నేను నమ్మాను. ఒకసారి నా జీవితంలో ఒక అద్భుత కార్యం రాత్రి జరిగిందని నేను నమ్ముతున్నాను. ఒకసారి నేను స్కాన్ చేయించుకోవాలని ఆశపడుతున్నానని ఆ 4-5 మధ్యలో సాయంత్రం టైంలో నేను తీసుకున్న స్కాన్లో 6 mm యూరిన్ పైపులో ఉన్నటువంటి రాయి తెల్లారి 10:30కి నేను స్కాన్ చేయించుకుంటే రాయి అనేటువంటిది లేదండి. దేవుడు నాకు చాలా మేలు చేశాడు. ఆపరేషన్ క్యాన్సిల్ చేసి నాకు ఈ రోజున బయటికి నేను డిశ్చార్జ్ అవ్వడం జరిగిందండి. నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఒక వాక్యాన్ని దేవుడు నాకు బయలుపరిచారు, మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దినవృత్తాంతాల గ్రంథంలోకి రండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 5వ వచనం ఒకరు చదివి వినిపించండి. ఆ ఆజ్ఞ వెల్లడగుడు తోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చిరి. యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూదావారును ఎద్దులలో గొర్రెలలో 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకొని అందరూ అండర్లైన్ చేసుకొని తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు మూడవ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు ముగించిరి. ఆగండి. క్లియర్గా ఒక మంచి లైన్ ఉంది అక్కడ. తీసుకుని వచ్చి వారు కుప్పలుగా కూర్చిరి. ఆజ్ఞ వెల్లడగుడు వెంటనే అక్కడ సంఘం చేసిన ఇశ్రాయేలు చేసిన పని ఏంటంటే వారు విస్తారముగా తీసుకుని వచ్చిరి. 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయని ఆరంభించి 7వ మాసం ముగించి, అంటే 3వ నెల నుంచి ప్రారంభించి 7వ నెల వరకు ఇస్తూనే ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన జవాబు మీకు చెప్పమన్నది ఏంటంటే 10వ వచనంలోకి రండి.
యెహోవా మందిరములోనికి 10వ వచనం 31వ అధ్యాయం 10వ వచనం. ఇది మీ ఆశీర్వాదం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో నేను. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు ప్రార్థన చేస్తున్నాను, సడన్గా దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే వీరందరూ కానుకలు ఇచ్చారు అని నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చెప్పమన్నది ఏంటంటే, నాకు అద్భుతమైన మాట, మీరు ఇచ్చారు, ముగించారు, ఎన్నో కానుకలు ఇచ్చారు, మీరు ఇవ్వగలిగిన స్థితిలోనే ఇచ్చారు. అయితే మీరు తినగా ఇంకా మిగులుతుంది. మీ అందరి ఇళ్ళల్లో అంటే జీవనోపాధి సమృద్ధిగా దేవుడిస్తాడు. మీ పాడి సమృద్ధిగా ఉంటుంది, మీ పంట సమృద్ధిగా ఉంటుంది. మీరు ఏ పని తలపెట్టుకుని ముందుకెళ్ళినా అది జయముతో దీవెనగా తిరిగి ఇంటికి వస్తావు. నువ్వు ఇంటిలోకి వచ్చినప్పుడు దీవించబడుతున్న మాట మీకు దేవుడు నెరవేరుస్తాడు. 10వ వచనం చూడండి, అందరూ చదవండి. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేస్తున్నాను, చాలా మిగుల్చు. మీ అందరు బ్యాంకుల్లో కూడా డబ్బులు ఉంటాయి, మీ అందరి దగ్గర డబ్బులు ఇంతవరకు లేకుండా వెళ్ళిపోయే ఉంది కదా. శాపము దీవెనగా మారింది. నువ్వు ఇవ్వాలని ఇచ్చేవో, అందరూ ఇస్తున్నారని ఇచ్చేవో, దైవజనుడు చెప్పాడు నేను ఇవ్వాలని ఇచ్చేవో, ఎలాగైనా నువ్వు ఇచ్చేవు, నీ ఇంటి వారందరికీ దీవెన ప్రాప్తిస్తుంది. మీ అందరికీ కృప ఏంటంటే మీరు తినగా ఇంకా సమృద్ధిగా మిగులుతుంది. హల్లెలూయా. సమస్తములో మీకు దీవెన ఉంది. నేను ఎలాగైనా సరే ఈ సంవత్సరం మీ కొరకు ప్రత్యేకంగా విశ్వాసంతో నేను చూడాలని అనుకున్నాను. మీ దీవెనలన్నీ మీరు స్థిరపరచబడతారు. ఏడవకండి. 100% మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. 100% సమాధాన కుటుంబాలుగా ఉండబోతున్నారు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే నేను చూశాను ఆశీర్వాదాలు మీ మీద, మీరు పొందుకోబోతున్నారు. వీరు వరే సాక్ష్యం ఇస్తారు. ఏమంటారంటే 10వ వచనంలో, మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చటం మొదలు పెట్టినప్పటి నుండి మేము అందరూ చెప్పాలి, మేము గట్టిగా సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా మమ్మును ఆశీర్వదించెను. గట్టిగా చెప్పబడి ప్రభుని స్తుతించారు. మీరందరూ ఇచ్చారు, పొందుకున్నారు. ఆత్మ బయలుపరుస్తుంది ఏంటంటే మీకు మిగులు చూస్తారనమాట. మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో, మీ పాడి పంటల్లో మీ కష్టము ఇంతవరకు ఎంత కష్టపడ్డావో ఇక మీదట అంతా మిగులు 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 చూస్తారు. మీ అందరి ఇళ్ళల్లో డబ్బులు ఉంటాయి, ధాన్యం ఉంటుంది. ధాన్యం డబ్బులు ఎప్పుడు ఉంటాయంటే ఆస్తి ఉన్నప్పుడు ఉంటుంది, ఉద్యోగం ఉన్నప్పుడు ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ సఫలం అవుతాయి. ఆత్మ మీకు తోడుండును గాక. అక్కడ రాజుగారు అడుగుతారు, ఏంటి రాసులు, ఏంటి రాసులు అంటే ఇశ్రాయేలీయులు చెప్తారు, రాజా యెహోవా జనులను ఆశీర్వదించాడు. ఆమేన్. రాజుగారు ఏంటి రాసి, యెహోవా రాజా యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలి ఉన్నది. మీకు ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే రాసులుగా మిగిలే దీవెన కలుగును గాక. మీ పంట పాడి మీ పంట వేస్తారు కదా, పెట్టుబడులన్నీ పోగా, ఖర్చులన్నీ పోగా ఇంకా రాసులు మిగులుతాయి, ఇంకా బస్తాలు ప్యాకెట్లు మిగులుతాయి. దేవుడు నీ చిన్న కుటుంబాన్ని మిగులుగా చేస్తాడు, సమృద్ధి జీవపు ఊటగా చేస్తాడు. ఆత్మ మీకు తోడుండును గాక. అందరి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
దేవుడిచ్చిన ఆశీర్వాదము ఈ నెల మనకు మిగుల దీవెన దేవుడిస్తుంది. సమృద్ధిగా మిగులు. నీ కృప మాకు కావాలి. అందరూ మోకాళ్ళ మీద నిలబడండి. మోకాళ్ళ మీద నిలబడండి. నిలబడి 2 చేతులు పైకెత్తండి. దేవుడు ఈ నెల ప్రత్యేకమైన దీవెన తన సేవకుడి ద్వారా ప్రకటించాడు. నీ వ్యవస్థలో, నీ కుటుంబంలో, మీ కంపెనీల్లో మిగులు అనేది నువ్వు చూస్తావు. ఎప్పుడు నీకు ఏంటి ఎంత కష్టపడుతున్నానో ఏది మిగలలేదని ఏడ్చావు కదా, ఇక మీదట మిగులు ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ విత్తనాలు విత్తావు. దేవుని సన్నిధిలో ఖర్చులో నువ్వు పాలుభాగస్తులు అయ్యావు కనుక దేవుడు నువ్వెంత ఖర్చు పెట్టావో నీ కష్టార్జితం ప్రతి పైసా దేవుడు చూసి ఉన్నాడు. దానిని 100 రాశిగా మార్చాడు. నా పాపాలు క్షమించేయని అడగండి. నన్ను పరిశుద్ధపరచు బాబు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. బాబు నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. ఇదిగో నీ దాసుడి ద్వారా మాట్లాడావు. నీకు మిగులు సమృద్ధి దేవుడిచ్చాడని సాక్ష్యం చెప్తావని తన సేవకుడి ద్వారా ప్రకటించాడు. ప్రభువా నీ దాసుడి ద్వారా మాట్లాడావు. నాకు సమృద్ధి, నాకు మిగులు, రాసులుగా మిగిలిన దీవెన నేను చూడాలనుకున్నాను. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించండి, నిశ్చయముగా దీవించండి. నీ మహిమ దయచేయండి, నీ సాక్షిగా నిలబెట్టు. అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏం కావాలో, ఎంత మిగులు కావాలో, ఎన్ని రాసులు చూడాలనుకుంటున్నావో ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన విన్నాడు. దేవుడు నీకు రాసులుగా మిగిలే దీవెన, మిగులు ప్రతి దానిలో మిగులుతుంది. లాభమే ఉంటది, నష్టం అనేది రాదు. నష్టం అనేది వినవు, చూడవు. సమృద్ధి ఆశీర్వాదము. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా.